పేరు బాలకృష్ణ, పేరు టి మున్స్వామి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా రిటైర్ అయ్యాను. నేను కొంతకాలం నా సొంత ఇంట్లో వినాయకపురంలో డోర్ నెంబర్ 15-1168లో కాపాడుకున్నాను. నాకు కొన్ని కారణాల వల్ల మా అమ్మాయి చదువు నిమిత్తం తిరుపతికి వెళ్ళిపోయాను. తిరుపతిలో కాపాడుకున్నాను. ఆ డోర్ నెంబర్ 15-1168లో మా బంధువుల అమ్మాయి ఒక అమ్మాయికి విడాకులు తీసుకుని ఆ ఇంట్లో ఉండింది. ఆ ఇంట్లో ఒక ఉండమని చెప్పిన మానవత్వంలో. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే నాకు తెలియకుండా చిత్తూరు ఎంఆర్ఓ దగ్గర ఈ గేట్ పట్టాలు సృష్టించి ఇల్లు నాది అని గేటుకు బేగం వేసి నన్ను ఇంట్లోకి పోనీయకుండా ఇబ్బంది పెడతా ఉంది. ఈ గేట్ పట్ట ఎవరో మురళీకృష్ణ నేను విచారించగా దీంట్లో మురళీకృష్ణ అనే ఎంఆర్ఓ గారు ఈ యొక్క ఫేక్ పట్టా ఇష్యూ చేసినట్టుగా నాకు తెలిసింది. నేను సమాచార హక్కుల చట్టం కింద మేము ప్రజెంట్ తహసీల్దార్ని అడిగితే మేము ఈ పట్టానే ఇవ్వలేదు, ఈ ఇష్యూ చేయలేదు అని తహసీల్దార్ వారు నాకు రికార్డుగా నాకు ఆథరైజేషన్ ఇచ్చినారు. ఈ ఇంటి పైన 15 సంవత్సరాలుగా మున్సిపల్ ట్యాక్స్ పట్టా ఉంది, నాకు మున్సిపల్ ట్యాక్స్ పట్టా ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ ట్యాక్స్ మార్చుకునేందుకు మున్సిపల్ ఆఫీస్కి పోయినారు. అక్కడ వాళ్ళు ఏం చేసినట్టు ఇది కాదు, ఇది ఫేక్ పట్టా అని నాకు ఫోన్ చేసి ఏది నీ వేరే రికార్డ్స్ ఉంటే తెమ్మంటే నేను తెచ్చి చూపించిన తర్వాత నాకు ఈ యొక్క ఫేక్ పట్టాని తెలిసింది. నేను తహసీల్దార్ వారు ఇన్ఛార్జిగా మేము ఈ పట్టానే ఇవ్వలేదు అని వాళ్ళు నాకు